સીએમ ચંદ્રબાબુ નાયડુ અને ડીસીએમ પવન કલ્યાણે ઓટો ડ્રાઈવરલા સેવાલો યોજનામાં પ્રારંભે ઓટો રિક્ષામાં સવારી કરી. આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી શ્રી એન ચંદ્રબાબુ નાયડુ અને નાયબ મુખ્યમંત્રી શ્રી પવન કલ્યાણે આજે વિજયવાડામાં ઓટો ડ્રાઈવરો માટેની વિશેષ કલ્યાણકારી યોજના ઓટો ડ્રાઈવરલા સેવાલોના લોકાર્પણ સમયે એક અનોખી પહેલ કરી હતી. બંને વરિષ્ઠ નેતાઓએ કાર્યક્રમ સ્થળ સુધી પહોંચવા માટે ઓટો રિક્ષામાં પ્રતિકાત્મક સવારી કરીને આ કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો, જે સામાન્ય માણસના વાહક પ્રત્યે એકતા અને સમર્થન દર્શાવે છે. રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી ઓટો ડ્રાઈવરલા સેવાલો યોજના અંતર્ગત ઓટો રિક્ષા, મોટર કેબ અને મેક્સી કેબના માલિક ડ્રાઈવરોને વાર્ષિક ₹15,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે. આ યોજનાનો લાભ રાજ્યના લગભગ 2.90 લાખ ડ્રાઈવરોને મળશે, જેના માટે સરકારે ₹436 કરોડનું ફૂલ બજેટ ફાળવ્યું છે. આ પ્રસંગે શ્રી ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું હતું કે મહિલાઓ માટેની મફત બસ યોજના, સ્ત્રી શક્તિના કારણે ઓટો ડ્રાઈવરોની આવકમાં જે ઘટાડો થયો છે તેને ભરપાઈ કરવા અને તેમના જીવન ધોરણને સુધારવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને ઓટો ડ્રાઈવરના વેશમાં સજ્જ થઈને ડ્રાઈવરો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ રાજકીય નેતાઓની ઓટો રિક્ષાની સવારીએ સામાન્ય જનતા સાથેના જોડાણનો મજબૂત સંદેશો આપ્યો હતો અને ઓટો ડ્રાઈવરોમાં ભારે ઉત્સાહ ફેલાયો હતો. આંધ્રપ્રદેશ સરકારની આ પહેલથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને કરેલા વચનો પૂરા કરવાની પ્રતિબદ્ધતા વધુ દ્રઢ થઈ છે તથા રાજ્યના પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લાખો પરિવારોને આર્થિક ટેકો મળશે. గవర్నమెంట్ చేసే పని చేస్తాం. స్కూల్స్ లో, కాలేజీల్లో వీటి నేర్చుకుంటున్నాము. ఎందుకు మీకు ఒక నమ్మకం అతను బాగా చెప్తారండి. నేను బాగా వీళ్ళకి ఉద్యోగం వచ్చిన స్కూల్ పిల్లల్ని పొద్దునే తీసుకెళ్తారు సార్. అక్కడి నుంచి మళ్ళీ నేను క్యారేజ్ కట్టుకొని రన్నింగ్ లోనే వచ్చేస్తాను సార్ బస్ స్టాండ్ కి. అక్కడి నుంచి మళ్ళీ 4:30 వరకు మళ్ళీ స్కూల్ కి తీసుకొని మళ్ళీ 6:30 వరకు పిల్లలు, మళ్ళీ 7:30 నుంచి 9:30 వరకు మళ్ళీ ఆటో. అంతా మీ పనులంతా కూల్ వేసాం మేము. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎంత అదృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. గవర్నమెంట్ నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్. చెన్నగిరి మోహన్ రావు సారు మాకు కార్పొరేటర్ అన్నమాట, చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు. దాదాపు 5-6 ఇల్లు మారుంటాము. మన వర్షాలు వరదలు వచ్చినప్పుడు గొడవ అయితే మనది మాకు అదృష్టం బాగుంది సార్. మాకు కలవలేదు, రాలేదు కదా, పక్క రాలేదు. అసలు నిజంగా కలిసి కంగారు పెడతారు చెల్లమ్మని. మా మెల్లి ఎవరు కొట్టిందో మళ్ళీ మా నాకే పక్క ఆట ఫాలో అవ్వాలని. ముఖ్యమంత్రి ముందులో లెఫ్ట్ రమ్మంటాడు, నువ్వేమో రైట్ రమ్మంటాడు. అందరు కలిసి చెల్లమ్మని చేస్తున్నారు. లేదు సార్, నాకు అనుభవం అయింది కాబట్టి నేను జనరల్ గా నేను స్లోగా తోలుతాను. ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ, నా ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము. సో కాబట్టి నేను తోలేదు స్లోగానే. ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకొని మేము జాగ్రత్తగా తీసుకెళ్తాము అని ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నా ఆటో. ఇప్పుడు నువ్వు చదువుకునేది నీ భవిష్యత్తుని మార్చేస్తుంది. నీకు ఒక ఎవ్రీడే నీకు జ్ఞాపకం ఉండాలి. మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశాడు, మీ తాత డ్రైవర్గా పనిచేశాడు, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి. కట్టిస్తా నేను కట్టిస్తానమ్మా, చేస్తాను. అప్పుడు నీకు నువ్వేమైతే అనుకుంటావో అది సాధించే అవకాశం వచ్చింది జీవితంలో. గుర్తుపెట్టుకో, ఆ ఆలోచన మీ నాన్న చేయదా. ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాడు. నాన్న ఆయనకి చెప్పలా. అంటే ఇప్పుడు ఏంటంటే పేదవాడికి ఇది బైక్ వేసి అంటే మనకి 400 అలా ఇస్తుంది సార్. తెలుసా? తెలుసు సార్, మీటర్ ఉంటుంది సార్.
చేసుకుంటాం సార్. కొంచెం ఒక 20 కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటాం. అదే బండికి పెడతారా? అవును సార్, అదే బండి సార్.